బోనాల స్పెషల్ రెసిపీ సూపర్ ఫుడ్ ఏంటి అంటే తీపి అన్నం. తీపి అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడికించిన రెడ్ రైస్, నెయ్యి, బెల్లం, జీడిపప్పు, యాలకులు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తాను. సో స్టవ్ వెలిగించేసుకుని మనం ప్యాన్ పెట్టేసుకున్నాము. సో ఈ లోపల మనకి ఏంటంటే ప్యాన్ హీట్ అయ్యే లోపల ఈ రెడ్ రైస్ గురించి చెప్పాలి మీకు. సో రెడ్ రైస్ ఏంటంటే కొంచెం నానబెట్టి దాన్ని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాం. అయితే ఇది మరీ టూ మచ్ కుక్ అవ్వదు, అంటే పెద్దగా ఓపెన్ అవ్వకుండా మరీ టూ మచ్ గ్రెయినీగా కాకుండా జస్ట్ మనము నోట్లో వేసుకోగానే చక్కగా నలిగేటట్టుగా ఉండేటట్టుగా కుక్ చేసుకున్నాం అనమాట. సో ఈ రెడ్ రైస్ ఒక ప్రత్యేకత ఏంటంటే అది మనకి బోల్డ్ అనే యాంటీఆక్సిడెంట్స్ ఇస్తాయి అనమాట. ఆ రెడ్ కలర్ అయితే ఏదైతే ఉందో అది చక్కగా యాంటీఆక్సిడెంట్స్ ఇస్తుంది. అలాగే ఇది ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని రక్తశాలి రైస్ అని కూడా అంటారనమాట. అంటే రక్తం చక్కగా పడుతుందని చెప్పటం అనమాట. సో ఎస్పెషల్లీ పెరిగే పిల్లలకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా ఉగ్గు చేయటానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మనము నెయ్యి యాడ్ చేసుకుని జీడిపప్పులు ఫస్ట్ మనం ఫ్రై చేసేసుకున్నాము. జీడిపప్పులు మనకి గార్నిష్కి ప్లస్ రైస్లో వేసుకోవటానికి కూడా, అంటే కలిపి కుక్ చేయడానికి కూడా అవసరం అన్నమాట. సో జీడిపప్పు కాకపోతే మీరు పిస్తా కానీ బాదం కానీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. 3 కలిపి కూడా తీసుకోవచ్చు అన్నమాట. మంచి గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ రాగానే మనం దీన్ని స్టవ్ స్లో చేసి అప్పుడు తీసేద్దాం. సో చక్కటి వాసన వస్తుంది. దీన్ని చక్కగా తీసేద్దాం. సో నెక్స్ట్ ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. తర్వాత యాలకులు, తర్వాత బెల్లం, కొంచెం అంతా నీళ్లు వేసి బెల్లం కరిగే వరకు, కొంచెం పాకంలాగా వచ్చే వరకు దీన్ని కుక్ చేద్దాం. సో ఈ బెల్లంతో కలిసినటువంటి రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ రెడ్ రైస్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది అనమాట. అది నవ్వుతున్నప్పుడు గ్రెయినీగా ఉంటుంది, మంచి కార్బోహైడ్రేట్ ఇస్తుంది, మంచి అమినో యాసిడ్స్ ఇందులో ఉంటాయి. ప్లస్ ఇందులో ఐరన్ కంటెంట్ అనేది చక్కగా ఉంటుంది, యాంటీఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి అన్నమాట. సో అందుకని మనము రెగ్యులర్ రైస్ కాకుండా ఇక్కడ మనము ఈ రెడ్ రైస్ తీసుకున్నాము. చక్కగా కరిగిపోయిన తర్వాత రైస్ ఇందులో వేసేసి మనం కొన్ని జీడిపప్పులు కూడా ఇందులో వేసేద్దాం, కొన్ని మాత్రం గార్నిష్కి పెట్టుకుందాం. రైస్ కుక్ అయిపోతే ఇది చాలా సింపుల్ ఈజీ రెసిపీ. ఎందుకంటే బెల్లం కరగగానే మనం ఇందులో రైస్ వేసి మిక్స్ చేసేసుకోవటమే. సో బెల్లం కరిగింది కదా, చక్కగా బెల్లం కరిగి ఇలా నురుగులాగా వస్తుంది. సో జస్ట్ ఈ టైంలో మనము ఉడికించిన రెడ్ రైస్ ఇందులో వేసేసుకోవాలి. రెడ్ కలర్ కూడా అమ్మవారి కలర్. సో కొంచెము మనము ఇది కుక్ చేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా మిగిలిన జీడిపప్పు కూడా వేసేస్తున్నాను, ఎందుకంటే ప్రత్యేకించి మనము
దీన్ని గార్నిష్ చేయనవసరం లేదు, చూడటానికే చక్కగా గార్నిష్ చేసినట్టుగా ఉంది. ఈ వాటర్ కంటెంట్, ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ పోయే వరకు మనం దీన్ని కుక్ చేసేసి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. స్పెషల్లీ ఇది ఏంటంటే నవ్వులుతున్నప్పుడు ఆ నెయ్యి, బెల్లము, ఈ రైస్ గ్రెయిన్ అంతా కలిపి చక్కగా నవ్వులుతున్నప్పుడు మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. మంచి ఎనర్జీ ఇస్తుంది. ఇది చిన్నపిల్లలు తీసుకోవచ్చు, అలాగే పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. స్పెషల్లీ బోనాల పండుగ టైంలో ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేస్తారు, ఎక్కువ అందరితో కలవటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేయడం జరుగుతుంది. మనం ఇంటి నుంచి గుడి వరకు నడుచుకుంటూ వెళ్ళటం, డాన్సులు వేసుకుంటూ వెళ్ళటం, పాటలు పాడుకుంటూ వెళ్ళటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది అనమాట. అలాగే మంచి ఎనర్జీతో పాటు అది మనకి మంచి పోషణ అనేది ఇవ్వాలి కాబట్టి నార్మల్ రైస్ కాకుండా ఇలా రెడ్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ, లేకుంటే బ్రౌన్ రైస్ కానీ వీటిని మనం ఉపయోగించి చేసుకుంటే కనుక ఈ బోనాలకు సంబంధించిన నైవేద్యాలన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్తో చేసుకుంటే కనుక చాలా చక్కగా ఉంటుంది. సో వాటర్ చక్కగా దగ్గర పడిపోతుంది కదా, ఇది ఇంకొంచెము డ్రై అయిన తర్వాత మనం తీసేయచ్చు దీన్ని. సో కొంచెం సేపు మూత పెట్టి దీన్ని కుక్ చేద్దాము. ఆ గ్రెయిన్ ఆ తీపిదనాన్ని చక్కగా పీల్చుకుని నవ్వులుతూ ఉంటుంటే ఆ స్వీట్నెస్ అనేది చక్కగా వస్తుందన్నమాట. అది మోస్ట్ ఎంజాయబుల్ ఇందులో. సో ఇది మనకి కరెక్ట్గా వర్షాకాలం టైంలోనే ఈ జాతరలన్నీ కూడా రావటం జరుగుతూ ఉంటుంది. తర్వాత వర్షాకాలంలోనే మనకి ఏంటంటే స్టమక్ అప్సెట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత అక్కడ స్టమక్ అప్సెట్ అయినప్పుడు ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రక్తహీనత అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి. సో చిన్నపిల్లలకి ముఖ్యంగా రెడ్ రైస్తో కనుక చేసి ఏదైనా ఆహారం ఇస్తే కనుక బాగుంటుంది. అంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అనగానే రెడ్ రైస్ని మనము దోస పిండిలో కానీ, ఇడ్లీ పిండిలో కానీ యాడ్ చేసి తీసుకోవటము, అలాగే వాటితో అంబెల్ లాంటిది అంటే సూప్ లాంటిది తయారు చేసి ఇవ్వటము, ఇలాంటి స్వీట్ లాగా తయారు చేసి ఇవ్వటము. ఈవెన్ రెగ్యులర్ రైస్లో కూడా వైట్ రైస్లో కొంచెం రెడ్ రైస్ మిక్స్ చేసి ఇవ్వటము, ఇలా చేస్తే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా వానాకాలంలో ఈ రెడ్ రైస్ ఉపయోగించడం అనేది చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. మంచిది కూడా ఆరోగ్యానికి. సో చక్కగా అయిపోయింది. సో వాటర్ అంతా అయిపోయి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని మనం చక్కగా సర్వ్ చేసేసుకుందాం. సో వానాకాలం గురించి మనం అనుకుంటున్నాం కదా, వానాకాలంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే స్టమక్ అప్సెట్ అనమాట. వాటర్ మిక్స్ అయిపోయి స్టమక్ అప్సెట్ అవటము, విరోచనాలు రావటము అనేది చాలా ఎక్కువగా. తర్వాత దగ్గు, జలుబు అనేది చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి ఫస్ట్ వానలో తడగానే ఎలర్జీ కూడా వచ్చేస్తుంది అనమాట. ముఖం పైన ఎలర్జీ, అంటే స్కిన్ పైన ఎలర్జీ రావటం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే ఫస్ట్ మనము ఫార్మోస్ట్ వాటర్ని పరిశుభ్రంగా ఉండటం అనేది చాలా అవసరం అనమాట. బాయిల్డ్ అండ్ కూల్ వాటర్ తీసుకోవటం మంచిది, ముఖ్యంగా పిల్లలకి. ఎందుకంటే వాళ్ళే ఎక్స్పోజ్ అవుతారు. అప్పుడే స్కూల్స్ అన్నీ కూడా తెరుస్తారు. స్కూల్కి వెళ్ళటము, హాలిడేస్ అంతా అయిన తర్వాత స్కూల్కి వెళ్ళటం, ఆ జోష్ అంతా కూడా వేరేగా ఉంటుంది అనుకోండి. ఆ టైంలో జలుబు, దగ్గు, ఫీవరు, స్టమక్ అప్సెట్ ఈ 4 వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి బలమైన ఆహారం పిల్లలకి ముందు నుంచే పెడతా ఉంటే కనుక వాళ్ళ ఇమ్యూనిటీ స్ట్రెంథన్ అయ్యి అదేంటి ఏదైనా సరే వాళ్ళు తట్టుకోవటానికి, ఎదుర్కోవటానికి రెడీ అవుతుందన్నమాట. సో తప్పనిసరిగా రెడ్ రైస్తో చాలా రకాలు ప్రతిరోజు కొంచెం కొంచెం కనుక చేసిస్తే కనుక ఆ ఇమ్యూనిటీ అనేది కూడా బాగా స్ట్రెంత్గా తయారవుతుంది. ఇది పిల్లలకే కాదు, పెద్దోళ్ళకి కూడా సేమ్ వర్తిస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని ట్రై చేయొచ్చు. చక్కటి అమ్మవారి స్వీట్ నైవేద్యం రెడీ అయిపోయింది. సో దీన్ని సర్వ్ చేసేసుకుందాము.